శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ శ్రీరెడ్డి సినిమాలకు సంబంధించి, షార్ట్ ఫిల్మ్‌లకు సంబంధించి, యూట్యూబ్‌కి సంబంధించి ఒక ప్రత్యేక ట్రెండ్ సృష్టించేది శ్రీరెడ్డి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రధానంగా కూటమి సంబంధించి తెలుగుదేశం గాని, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలను టార్గెట్ చేస్తూ విపరీతమైన వీడియోలు, అంటే కొన్ని మాటలు కూడనివి కూడా శ్రీరెడ్డి మాట్లాడిన పరిస్థితి. అపదజాలాలతో శ్రీరెడ్డి ప్రతినిత్యం సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్న పరిస్థితులైతే మాత్రము నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించి శ్రీరెడ్డి అయితే క్షమాపణలు కోరుతూ ఈ మధ్య కాలంలో వీడియోలు రిలీజ్ చేయడం, అదేవిధంగా వీడియోలతో పాటు ప్రత్యేక లెటర్లు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. తాజాగా ట్విట్ వేదికగా ప్రత్యేక లెటర్ సైతం శ్రీరెడ్డి రిలీజ్ చేసింది. ముఖ్యంగా మేము ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళము, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళము, ప్రస్తుతం కృష్ణా, విజయవాడ ప్రాంతంలో మా తల్లిదండ్రులు, మా బంధువులంతా కూడా ఉంటున్నట్లుగా శ్రీరెడ్డి తెలియజేసింది. మేమంతా కూడా అక్కడ టీడీపీకి సంబంధించిన వారము. ఆ ప్రాంతంలో రాజధాని రావడం వల్ల కూడా మేము సంతోషించాము, చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే మా భూముల ధరలు కూడా పెరిగిన పరిస్థితి, అంటే మా నివాసాల ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉందని కూడా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ విషయంలో మమ్మల్ని క్షమించాలి పెద్ద మనసుతో. గతంలో నేను తెలియక మాట్లాడేశాను. మా కులదైవమైన వెంకటేశ్వర స్వామి భక్తురాలని ఎన్నో పూజలు చేసేవాడిని, ఆధ్యాత్మికంగా ఉండేవాడిని. నేనే ఇలా మాట్లాడానా అంటూ నాకే అదో విధంగా ఉంది అంటూ కూడా శ్రీరెడ్డి ప్రత్యేక లెటర్‌లో రాసుకుంటూ ట్వీట్ వేదికగా కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే నాటి కాలంలో శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియాలో ఒక దుమ్ము లేపేది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే దుమ్ము లేపడం అంటే అసభ్యపదమైన జాలలతో మాట్లాడకుండా తన మాటలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో పేరు పెట్టి ఏరా అంటూ కూడా వక్రీకరిస్తూ అపదజాలాలతో కూడా ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జన సైనికులకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను కూడా తీవ్రంగా తన అపదజాలాలతో వెంటాడేది అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో నిజానికి బయట ఉన్న ప్రజలు కూడా నిజానికి ఆ అధికార పార్టీకి మనిషి అయితే, లేకపోతే అధికార పార్టీ సపోర్ట్ ఉండి ఇంతలా మాట్లాడతారా అన్న విషయాలు కూడా వెళితే మీడియాను కూడా ఏకిపారేసిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. కొన్ని ఛానల్స్‌ని టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అయితే గత 4 నెలల కిందట కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా శ్రీరెడ్డి కాస్త తగ్గిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు శ్రీరెడ్డి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, లోకేష్ అన్న నన్ను క్షమించు, నీ పెద్ద మనసుతో నన్ను క్షమించు అంటూ కూడా నారా లోకేష్‌కు ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కొంచెం ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, అంటే అపదజాలంతో భావించిన వారందరిలో కొంతమంది తాజాగా క్షమాపణలు చెబుతూ వస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అయితే ఇవన్నీ ఎలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి నాటి కాలంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా పోలీసులకు అందిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. తాజాగా శ్రీరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అనేవి అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఊహాగానాలు ఎలువెత్తుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఎందుకంటే అపదజాలాలు అనేవి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌కి మించి శ్రీరెడ్డి గతంలో మాట్లాడిన పరిస్థితులు నెలకొన్నాయి. నేడు క్షమాపణ చెప్తే సరిపోతుందా అన్న ఊహాగానాలు వ్యక్తి, మరోపక్క ఆడపిల్ల క్షమాపణ చెబుతుంది అన్న విషయాలు కూడా తెలుస్తుంది. ఏదేమైనా శ్రీరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్ట్ చేస్తారు అన్న ఊహాగానాలు అయితే మాత్రం వెలువెత్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ట్వీట్ వేదికగా తాజాగా కూడా మరోసారి శ్రీరెడ్డి క్షమాపణలు రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితులు చూడాలి. మరి శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా, ఏం జరుగుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది.